కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలండి. ఈ రోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఆయన సంచరించేటువంటి సమయంలో చాలా ప్రసంగాలు యేసు ప్రభువారు చేశారు. చాలా ఉపమానాల్ని యేసు ప్రభు చెప్పాడు. ఆయన మాటలు వినటానికి జనసమూహాలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన సముద్రం దగ్గర ఉంటే సముద్రం దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన కొండ మీద ఉంటే కొండ దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన అరణ్యంలోనికి వెళ్తే అరణ్యంలోనికి వచ్చేవాళ్ళు. దేవుని యొక్క ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన చుట్టూ ఉండి అనేక మందిని ఆకర్షించినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, మనందరికీ బాగా ఇష్టమైన ప్రసంగం లేదంటే బాగా ప్రాచుర్యం పొందిన ప్రసంగం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం అనేది చాలా మంది మనం ధ్యానిస్తాం. సండే స్కూల్ నుంచి పిల్లలకు కూడా ఈ ప్రసంగాన్ని సండే స్కూల్ టీచర్లు నేర్పిస్తూ ఉంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు చాలా సంగతులని ఆయన తెలియజేస్తాడండి. అందులో ఆయన కొండెక్కంగానే ఆయన మొదలు పెట్టడం ఆయన ధన్యతలను గురించి ఆయన చెప్తా ఉంటాడు. యేసు ప్రభువారు కొండ మీదకి ఎక్కాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 5,000 మందికి పైగా జనసమూహాలు ఆయన ఎదురుగా ఉన్నారు. ఈ ధన్యతల గురించి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఆయన ఏమేం చెప్తాడు మనందరికి తెలుసు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దుప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అలా చెప్తూ ధన్యతల గురించి చెప్తూ మనం చదివే మూలవాక్యం ఆయన ఏం చెప్తాడంటే 5వ అధ్యాయం 4వ వచనంలో, దుఃఖపడువారు కూడా ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ మాట మొదట్లో చదివినప్పుడు అర్థం కాలేదండి. ఏడుస్తున్న వాళ్ళు ధన్యులు అనడం ఏంటండి? నవ్వేవాళ్ళు ధన్యులు అనొచ్చు, లేదంటే బాగా సంతోషంగా ఉన్న వాళ్ళని ధన్యులు అనొచ్చు, బాగా ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళని మనం ధన్యులు అనొచ్చు. కానీ ఈ మాట అనేక మందికి అర్థం కాని మాట. ఏంటి ఆ మాట అంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ మాటను మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. ప్రియులారా, యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏంటి ఈ మాటకు అర్థం? దుఃఖపడటం, దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖాలు 2 రకాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. ఏ దుఃఖమైనా ప్రతి దుఃఖం దేవునికి సంబంధించిన దుఃఖం కాదండి. అన్ని ఏడుపులు దేవునికి సంబంధించిన ఏడుపులు కాదు. 2 రకాలైన దుఃఖాలు ఉన్నాయని పౌలు తెలియజేస్తాడు. ఆ మాట మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. 2 రకాలైన దుఃఖాల గురించి పౌలు చెప్తున్నాడు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండోది లోక సంబంధమైన దుఃఖము. లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటో చెప్తాను చూడండి. పండక్కి భర్త నచ్చిన చీర కొనికపోయినా అదేం దుఃఖము? లోక సంబంధమైన దుఃఖము. అత్త తిట్టింది కాదంట, తోడికోళ్ళే ఎక్కడి నుంచి చూసిందంట, తొంగి చూసిందంట. అప్పుడేం దుఃఖం కలుగుద్ది? లోక సంబంధమైన దుఃఖము. ఇంట్లో చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి ఏడవటము లోక సంబంధమైన దుఃఖము. వస్తువుల కోసం ఏడవడము లోక సంబంధమైన దుఃఖము. ప్రియులరా, ఇది మనుషులు లోకరీత్యా ఏదో తినటానికో తాగటానికో లేదంటే పలాంది కొనివ్వలేదనో ఇట్లాంటివన్నీ లోక సంబంధమైన దుఃఖాల కిందకి వస్తాయి. అయితే
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయండి. అది దేవునికి సంబంధించిన ఆత్మానుసారమైన దుఃఖం. అది ఎలాగుంటుందో కూడా మనము దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. ఇంకొక దుఃఖం ఉందండి, అది మనకు యేసుప్రభువు వారే చెప్తారు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇంకొక దుఃఖం దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది ఎవరిది అని అంటే వేషధారుల దుఃఖము. వీళ్ళు ఎక్కడ దుఃఖపడతారు అని అంటే మనుషులకు కనపడవలనని దుఃఖపడతారు. అయితే ప్రభు మనల్ని అలా కోరుకోవట్లేదు. మనము ప్రార్థన చేసేటప్పుడైనా, మనం ఉపవాసం చేసేటప్పుడైనా, మనం కన్నీళ్లు విడిచేటప్పుడైనా మనం మనుషుల దగ్గర మామూలుగానే ఉందాం. మనుషుల దగ్గర మన మొహాన్ని మనం కడుక్కుందాం. మనుషుల దగ్గర మనం తలస్నానం చేద్దాం. రహస్య గదిలో మనము దుఃఖపడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం ఇద్దామా అండి? హల్లెలూయా. ఇది ఎవరి దుఃఖము అని అంటే వేషధారుల దుఃఖము. వేషధారుల దుఃఖము. ఒక చిన్న పల్లెటూరు ఉంది. మా చుట్టాలు ఒక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయనకి 3 కూతుర్లండి, 3 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ నాన్న చనిపోయాడు. మంచి ఉద్యోగస్తుడే, చనిపోయాడు. అయితే అందరము చూడటానికి వెళ్ళాం. చూడటానికి వెళ్ళినప్పుడు మా చుట్టాలందరిని చూసి ఆ 3 కూతుర్లు బాగానే ఉన్నారు, ఏడవట్లేదు, మామూలుగానే ఉన్నారు. టీ ఇస్తే టీ తాగారు, జ్యూస్ ఇస్తే జ్యూస్ తాగుతున్నారు, అంతా బాగానే ఉన్నారు. అయితే ఆ ఊరి ప్రెసిడెంట్ గారు చూడడానికి వచ్చారు. వెంటనే వీళ్ళ 3 ఏం చేశారంటే, డాడీ అప్పుడే పోయావా డాడీ, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా డాడీ అని మొదలు పెట్టారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ముచ్చట్లు పెట్టారు. ఆ తర్వాత ఆ ఊరి ఎమ్మెల్యే గారు వచ్చారు కారు వేసుకొని, మళ్ళీ మొదలు పెట్టారు, డాడీ అప్పుడే పోయావా డాడీ, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా డాడీ అని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎంపీ గారు కూడా వచ్చారు, బాగా తెలిసిన వాళ్ళు అనమాట. ఎంపీ గారు కూడా అప్పుడు బాగా కన్నీళ్ళని కుమ్మరించేశారు. అదేం దుఃఖం అండి? అది వేషధారుల దుఃఖము. వేషధారుల దుఃఖమని దేవుడు తెలియజేస్తున్నాడు. లోక సంబంధమైన దుఃఖం కాదు, వేషధారుల దుఃఖం కాదు, దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది మనకు రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కొద్ది నిమిషాలు నేను ఒక 3 నేను మీకు చూపిస్తానండి. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలాగుంటుందో ఆ 3 వ్యక్తుల్లో మనము చూస్తాం. మొట్టమొదటిగా ఆ 3లో మొట్టమొదటి వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం, చూడండి. బైబిల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 9వ వచనంలో, వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ మనందరికీ తెలుసు, హన్నా అనే ఒక స్త్రీని మనం చూస్తాం. హన్నా భర్త పేరు ఎల్కానా. ఆ ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు పెనిన్నా, ఇంకొక ఆమె పేరు హన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు బిడ్డలు లేరని దేవుని వాక్యంలో మనము చూస్తాం. అయితే వాళ్ళకు ఒక అలవాటు ఉందండి. ఆ అలవాటు ఏంటంటే ప్రతి సంవత్సరం వాళ్ళు షీలోహ్ అనే మందిరంలో ప్రార్థన చేయటానికి, దేవునికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి, దేవునికి బలి అర్పించడానికి ఈ ఎల్కానా తన 2 భార్యలని అలాగే పిల్లల్ని తీసుకొచ్చు ఏటాట బలి అర్పించడానికి వాళ్ళు షీలోహ్లోని దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్నప్పుడు ఈ హన్నా నిందించబడతా ఉంది, అవమానించబడతా ఉంది. ఆమె వైరియగు పెనిన్న ఏమని ఏడిపిస్తా ఉండేది, ఏమని అవమానిస్తా ఉండేది, నిందిస్తా ఉండేది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే అక్కడ మనం ఒక మాటను చూస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 1వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది.
7వ వచనంలో ఈ విధంగా 6వ వచనం చదువుతున్నాం చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. 7వ వచనంలో రాస్తాడు, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచు వచ్చెను. పెనిన్న హన్నాని ఏడిపిస్తుందంట. ఎప్పుడెప్పుడు ఏడిపిస్తుంది? రోజు కాదు, ఎప్పుడు? యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచు వచ్చెను. ఎప్పుడు ఏడిపిస్తుందంట? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏడిపిస్తుంది. మనకు కూడా గొడవలు ఎప్పుడు జరుగుతాయి ఇంట్లో? కరెక్ట్గా చర్చికి టయానికి అయ్యేటప్పుడు. చర్చికి ఇంకా ఆదివారం పూట ఉదయాన్నే రెడీ అవుదా ఉన్నప్పుడల్లా భర్త ఏదో ఒకటి అంటాడు, అప్పుడు భార్య ప్రార్థన మానేసిద్ది. భార్య ఏదో ఒకటి అంటది, నీ మాటికి నువ్వు పో, నేను మాటికి నేను పోతా, నీ భర్త వెళ్ళిపోతా ఉంటాడు. పిల్లలు కూడా అప్పుడే గొడవ చేస్తూ ఉంటారు. గందరగోళాలు ఎప్పుడు మొదలైతాయి అంటే, ఎప్పుడైతే కాస్త శుభ్రంగా రెడీ అయ్యి తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి ఒక 2 పాటలు పాడదాం, ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నప్పుడల్లా మనకి ఎవరు వస్తారు ఎదురు అని అంటే పెనిన్నాలు వస్తారు. ఎవరు వస్తారు? పెనిన్నాలు ఎదురు వస్తారు. ఆ పెనిన్న ఎవరి దగ్గర దొరుకుతుందో తెలియదు. భర్త ఒంట్లో దొరుకుతుందో తెలియదు, పిల్లల ఒంట్లో దొరుకుతుందో తెలియదు, భార్య ఒంట్లో దొరుకుతుందో తెలియదు. ఆ మందిరానికి వెళ్దాం అనుకున్నప్పుడల్లా మనకు ఎవరు వస్తారు అని అంటే పెనిన్నాలు వస్తూ ఉంటారు. హన్నా జీవితంలో ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. హన్నా ఆ పెనిన్న ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళేటప్పుడు అడ్డుపడతా ఉంటది. కాబట్టి ఆ లోకానుసారమైన దుఃఖమే హన్నాకు ఉంది. కానీ ఒక రోజున తీర్మానం చేసుకుంది. ప్రతి సంవత్సరం వస్తుంది కానీ దేవుని సన్నిధిలో సరిగా ప్రార్థన చేయలేకపోయేది. ఒక రోజున తీర్మానం చేసుకుంది. ఒక రోజున దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి పెనిన్న నన్ను ఎన్నన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, నేను దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిద్దాం అనుకుంది. బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది. దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. అలాగే ఏడవడం మొదలు పెట్టింది హన్నా. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగబిడ్డని ఇస్తే నేను నీకు సన్నిధినికి ఇస్తానని మొక్కుబడి చేసుకుంది. అది చూసిన ఏలి ఏమంటాడు అని అంటే, మత్తురాలైందేమో అనుకుంటాడు. అప్పుడు అమ్మ ఏంటి నువ్వు మత్తురాలవి ఉన్నావు, ఏంటి నువ్వు మద్యం దాగొచ్చావా, ఎందుకు అలా ఉన్నావు అని ఆ పాస్టర్ గారు అడిగినప్పుడు హన్నా ఇలా చెప్పుకుంటుంది. చూద్దాం చూడండి. 1 సమూయేలు 1వ అధ్యాయము 15వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 15లో హన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హన్నాలో ఏం దుఃఖం ఉందంటండి? మనోదుఃఖం ఉంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది. మనోదుఃఖంతో కుమ్మరిస్తుంది. పాస్టర్ గారితో చెప్తుంది, పాస్టర్ గారు నాలో మనోదుఃఖం ఉంది. ఇక్కడ మనం చూస్తే హన్నా దుఃఖము దైవ చిత్తానుసారంగా ఎందుకు మార్చబడింది అని అంటే, హన్నా ఇప్పుడు తన కోసం కాదు, తన కోసం మాత్రమే కాదు, నాకు మగబిడ్డని ఇచ్చిన ఎడల నీ సన్నిధిలో నేను ఇస్తాను, అది దేవుని చిత్తానుసారంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం ఇద్దామా అండి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి ఏదన్నా అడిగేటప్పుడు మనకు మాత్రమే కాదు, అది దేవునికి కూడా ఉపయోగపడేటట్లుగా మనం దేవుని అడగాలి. ప్రభువా, అది నాకు మాత్రమే కాదు, నీకు కూడా ఉపయోగపడేటట్లుగా నాకు దాన్ని అనుగ్రహించు, నీవు కూడా ఘనపరిచేయబడేటట్లుగా కార్యాన్ని జరిగించని ఆ దేవుణ్ణి మనం అడగాలండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడి. హన్నా దుఃఖపడింది, తర్వాత ఓదార్చబడింది. ప్రియులరా, దుఃఖపడేవారు ధన్యులు, దేవుడు ఓదారుస్తాడు. అయితే దేవుడు ఎలా ఓదారుస్తాడు అంటే, కార్యాలు చేసి ఓదారుస్తాడు. దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు. మనుషులైతే ఎలా ఓదారుస్తాడు? ఇంట్లో ఎవరన్నా పోతే అమ్మా ఎల్లినోడు తిరిగి వస్తాడా అమ్మా అని చెప్పేసి ఓదారుస్తారు. లేదంటే ఏదన్నా దెబ్బ తగిలితే నాకు కూడా ఇలాగే జ్వరం వచ్చింది, నాకు కూడా ఇలాగే జరిగిందని ఓదారుస్తూ ఉంటారు. మనుషులు మాటలతో ఓదారుస్తాడు, దేవుడైతే కార్యాలతో ఓదారుస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు ఓదారుస్తాడు. యాయీరు దుఃఖపడ్డాడండి, కూతురు చనిపోయిందని. అందరూ ఓదార్చడానికి వచ్చారు.
అయితే దేవుడు యాయిరు కుమార్తెను బ్రతికించి కార్యము చేసి ఆ గృహంలో ఓదార్చాడు, యాయిరుని ఓదార్చాడు. లాజరు చనిపోయాడు, యూదులందరూ దూరం నుంచి ఓదార్చడానికి, మార్తా మరియలను ఓదార్చడానికి లాజరు ఇంటికి వచ్చారు. అయితే అందరు ఓదార్చడానికి వస్తే దేవుడు లాజరును బ్రతికించి కార్యం చేసి ఓదార్చాడు. అందరూ ఓదార్చడం వేరు, యేసు ప్రభువారు ఓదార్చడం వేరు. దుఃఖపడువారు ధన్యులు, యేసయ్య వారిని ఏం చేస్తాడంటండి? ఓదారుస్తారు. కాబట్టి హన్న దుఃఖపడింది, దేవుడు హన్నాని ఓదార్చినట్లు మనము చూస్తాం. రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇంకొక ఆయన కూడా దుఃఖపడతా ఉంటాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నెహెమ్యా గ్రంథము, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. చాలండి. ఇక్కడ మనం నెహెమ్యా అనే ఒక వ్యక్తిని మనము చూస్తాం. యూదులందరినీ, ఇశ్రాయేలీలందరినీ బబులోన్ అనే ఒక చెరలోనికి తీసుకొని వచ్చినప్పుడు నెహెమ్యా కూడా ఆ చెరలోనికి వస్తాడు. మనకు తెలుసు కదా, దానియేలు, షడ్రెక్కు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ చెరలోనికి వస్తారు. వేరే రాజ్యంలోనికి వీళ్ళు వెళ్ళిపోతారు. అలాగే వేరే రాజ్యంలోనికి అన్యుల చేతికి దేవుడు వీరిని అప్పగించినప్పుడు దేవుడు కొంతమందిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దానియేలుకి, షడ్రెక్, మెషకు, అబేద్నెగో మంచి పదవులు దేవుడు వారికి ఇస్తాడు. అలాగే నెహెమ్యాకు కూడా మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. అయితే సొంతూరు నుంచి, యెరూషలేము నుంచి కొంతమంది నెహెమ్యాని చూడడానికి, పలకరించడానికి వచ్చినప్పుడు నెహెమ్యా అడుగుతాడు, అన్న మనోళ్ళందరూ ఎలాగున్నారు, మన పెద్దమ్మ ఎలాగున్నారు, మన చుట్టాలందరూ ఎలా ఉన్నారు, మన ఊరు వాళ్ళందరూ ఎలాగున్నారు అని అడుగుతా ఉంటారు. ఎప్పుడన్నా అడిగారా అండి? మీరు సొంతూరు నుంచి, మన ఊర్లు ఎక్కడవి కాదు, ఏదో ఒక పల్లెటూరు అయి ఉంటది, ఏదో ఒక ఊరు అయి ఉంటది. మ్యాక్సిమం ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ అంట ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది ఉంటారంట, 50% మంది కంటే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే తమ పిల్లలకి మీ ఊరు ఏ ఊరు అని స్కూల్ అడిగినప్పుడు విజయవాడ అని చెప్పరా, మన ఊరు హైదరాబాద్ అని చెప్పరా, మన ఊరు బెంగళూరు అని చెప్పరా అని చెప్తా ఉంటారు. ఎందుకంటే పల్లెటూరు అని చెప్పుకోవడానికి ఏమవుతారు? సిగ్గుపడతారు, నామోషి అవుతారు. అలా చెప్పమాకండి. మన ఊరేదంటే మీ ఊరేదో చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పండి, మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో, మన పితరులు ఎలాగున్నారో వాళ్ళకి చెప్పండి, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో చెప్పండి, మన ఊరు వాళ్ళు ఎలాగున్నారు అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మన ఊరు పరిస్థితి ఏం బాగలేదు నెహెమ్యా, మన ఊరంతా కాలిపోయింది, ఎవరికి వాళ్ళు చెదిరిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ జీవితాలు పాడైపోయినాయి, వాళ్ళ గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి, దేవుని మందిరం పాడైపోయింది. మన ఊర్లో ఇంతకుముందు మందిరం ఉండేది కదా, మన ఊర్లో ఆ మందిరానికి జనాలు బాగా వెళ్తుండేవారు కదా, ఇప్పుడు ఆ మందిరం కూడా సరిగా జరగట్లేదు నెహెమ్యా, ఆ మందిరం కూడా పాడైపోయింది నెహెమ్యా, చర్చికి కూడా ఎవరు రావట్లేదు నెహెమ్యా అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఆ నెహెమ్యా కుప్పకూలిపోతాడు, కూర్చుంటాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు. దేవుని సన్నిధిలో దైవానుసారమైన దుఃఖాన్ని నెహెమ్యా అనుభవిస్తూ ఉంటాడండి. అయ్యో నా ఊరిలాగా అయిపోయింది. మీకు ఒక విషయం చెప్తానండి, అదేంటంటే నెహెమ్యా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నెహెమ్యా సెటిల్ అయిపోయాడు, నెహెమ్యా స్థిరపడిపోయాడు. నెహెమ్యా రాజు దగ్గర చేసే ఉద్యోగం నెహెమ్యా, రాజుకు గిన్నె అందించేవాడు నెహెమ్యా బాగానే ఉన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, నెహెమ్యాకి గవర్నమెంట్ ఉద్యోగం, నెహెమ్యా పిల్లలు బాగున్నారు, నెహెమ్యా అంతా సంపాదించేసుకున్నాడు, నెహెమ్యాకి అన్ని బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే నెహెమ్యా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అని అంటే తన ఊరి వారి గురించి, తన రక్త సంబంధికుల గురించి నెహెమ్యా ఆలోచిస్తున్నాడు. ప్రియులారా, అది ఆత్మానుసారమైన దుఃఖము, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. తన చుట్టాల గురించి, బంధువుల గురించి, వాళ్ళ ఆత్మల గురించి నెహెమ్యా ఆలోచిస్తున్నాడు. నా నెహెమ్యా దుఃఖాన్ని మనము చూస్తా ఉన్నాం, నెహెమ్యా దుఃఖాన్ని మనము చూస్తాం. అది దేవుని మందిరాన్ని గురించినటువంటి దుఃఖాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందనంటే కనీసం సొంత ఇంట్లో వాళ్ళు దుఃఖపడుతున్నా కానీ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, సొంత తల్లిదండ్రులు దుఃఖపడుతున్నా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి అంటే ఒక కొడుకు తల్లిని ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ అమ్మని అనాథాశ్రమంలో చేర్పించాడండి. చేర్పిస్తే తల్లిని అనాథాశ్రమంలో చేర్పిస్తే నెల నెల ఆమెకు వచ్చేటువంటి పింఛన్ ఏదైతే ఉందో అది ఆమెకే ఖర్చు పెట్టేవాడు
ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా అయితే పెట్టేవాడు. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున ఆమె ఆకాశ్ స్టేజ్లోకి వచ్చేసేసింది. నా కొడుకుని ఒకసారి నన్ను చూడాలందమ్మా, ఫోన్ చేయండి అనింది. వాళ్ళు ఫోన్ చేశారు అనాథాశ్రమం వాళ్ళు. అయ్యా నీ తల్లిని ఆఖరి చూపులు చూసుకుందురా, బాగలేదని. సరే అని కొడుకు కారు వేసుకుని వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్ళినప్పుడు ఆఖరి చూపులు చూసుకున్నాడు ఆ తల్లిని ఆ కొడుకు. అప్పుడు వాళ్ళ అమ్మ అనేది, బాబు నాకు ఒక కోరిక ఉంది, చనిపోయే ముందు నెరవేరుస్తావా అని. చెప్పమ్మా, ఏం కావాలో చేస్తాను అన్నాడు. ఏం లేదు నాయన, ఈ అనాథాశ్రమంలో ఫ్యాన్లు లేవు నాయన, ఫ్యాన్లు కొంచెము బిగించు, అలాగే ఒక ఫ్రిడ్జ్ ఒకటి కావాలి నాయన, అందరూ నిన్న మొన్న మిగిలిందే తింటున్నారు, ఫ్రిడ్జ్ ఉంటే కొంచెము నిన్న మొన్న మిగిలిందని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు ముసలి వాళ్ళందరూ, కాబట్టి ఫ్రిడ్జ్ ఒకటి పెట్టించిన ఆయన. అప్పుడు కొడుకు కొంచెం ఏడుస్తా తల్లితో అన్నాడు, అమ్మా ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదమ్మా, నేను ముందే చెప్పుంటే కొనిపెట్టేవాడిని కదా, ఫ్రిడ్జ్ తెచ్చేవాడిని కదా, ఫ్యాన్లు తెచ్చేవాడిని కదా నీ కోసము అని చెప్పంగానే అప్పుడు ఆ అమ్మ నిందంట, బాబు అవన్నీ చెప్పింది నా కోసం కాదు నాయన, తర్వాత నిన్ను నీ పిల్లలు వచ్చి ఇక్కడ వదిలిపెడతారు కదా, నువ్వు ఫ్యాన్ లేకపోతే ఉండలేవు కదా, లేదు నువ్వు నిన్న మొన్న వండి పెట్టింది నువ్వు తినవు కదా, నువ్వు అంతా ఫ్రెష్ తింటావు కదా, అవన్నీ నీకోసమే తెచ్చుకోమంటున్నాను అని నిన్నంట తల్లి. మనుషుడు ఏం విత్తును ఆ పంటనే కోయను. ప్రియులరా, కాబట్టి మనము మన దుఃఖం మనం చూడాలి. తల్లిదండ్రులు ఏ విషయంలో దుఃఖపడుతున్నారు? ప్రియులరా, రక్త సంబంధికులు ఏ దుఃఖంతో ఉన్నారు? నెహెమ్యా దూరంగా ఉన్న వాళ్ళ గురించి దుఃఖపడుతున్నారు. మరి ఇంట్లో వాళ్ళు ఏ విధంగా దుఃఖపడుతున్నారో మనం ఆలోచిస్తున్నాము. వాళ్ళ గురించి మనం దుఃఖపడుతున్నాము. బైబిల్ రాయబడి ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి ప్రియులరా, నెహెమ్యా వాళ్ళ దుఃఖాన్ని చూస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అప్పుడు నెహెమ్యా తీర్మానం చేసుకున్నాడు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని రాజుని పర్మిషన్ అడుగుదామని ఆ గిన్నె అందిస్తున్నాడు. అప్పుడు రాజు నెహెమ్యా మొహాన్ని చూస్తాడు. చూచినప్పుడు నెహెమ్యా మొహము సరిగా లేదు, విచారంగా ఉంది. అప్పుడు రాజు అడుగుతాడు, చూడండి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవగునుగాక, నా పితరుల సమాధులను పట్టణం పాడైపోగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటేని. అప్పుడు ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని రాజుతో చెప్పుకున్నాడో, రాజు ఆ ఊరిని బాగు చేయడానికి, మందిరాన్ని బాగు చేయడానికి నెహెమ్యా నువ్వు వెళ్ళాలని పర్మిషన్ ఇస్తాడు. నెహెమ్యా వెళ్తాడు, తన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాడు. దేవుడు అక్కడ పట్టణాన్ని బాగు చేస్తాడు, దేవుని మందిరాన్ని కట్టిస్తాడు, దేవుడు ఓదారుస్తాడు. ఆ మాట మనము చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 43వ వచనంలో, మరియు దేవుడు తమకు మహా ఆనందం కలుగు చేసిన ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. 43వ వచనంలో, 12వ అధ్యాయం 43వ వచనం, వారి భార్యల పిల్లలు కూడా సంతోషించిరి, అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. ఎప్పుడైతే దుఃఖపడి తన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో నెహెమ్యా కుమ్మరించాడో, దేవుడు ఆ పట్టణాన్ని బాగు చేస్తాడు, మందిరాన్ని మరలా కట్టిస్తాడు. ఆ యెరూషలేములో ఏం ధ్వని పుట్టిందంటండి? ఆనంద ధ్వని పుట్టింది. బైబిల్లో రాయబడిన మాట, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. దేవుడు కార్యం చేశాడు, అక్కడ ఆ నెహెమ్యాని ఓదార్చాడు. కాబట్టి ప్రియులరా, మనము దుఃఖపడాలి. దేవుని సన్నిధిలో మనం వాళ్ళ దగ్గర దుఃఖపడ్డం కాదు, చుట్టాల దగ్గర దుఃఖపడ్డం కాదు, లేదంటే అధికారుల దగ్గర దుఃఖపడ్డం కాదు, వాళ్ళకి చెప్పుకొని ఎదురింటోడికి పక్కింటోడికి చెప్పుకొని ఆడవడం కాదు. నువ్వు దేవుని సన్నిధిలో దుఃఖపడు. అన్నా దేవుని మందిరంలో దుఃఖపడింది, నెహెమ్యా దేవుని సన్నిధిలో దుఃఖపడ్డాడు. దేవుడు కార్యాలు చేసి దేవుడు అక్కడ వారిని ఓదార్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో అక్కడ కొంతమంది మనకు దుఃఖపడతారు, 3వ వ్యక్తులు మనకు దుఃఖపడతారు. 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు మోషేతోటి, 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు
తెలిసే ఉన్నాయి. ఇక్కడ ఒక దుఃఖాన్ని నేను మీకు చూపిస్తాను, ముగిచ్చేస్తున్నాను, జాగ్రత్త గమనిద్దాం. హన్నా దుఃఖము ఇంట్లో కలిగిన దుఃఖమండి. నెహెమ్యా దుఃఖము ఊర్లో తన చుట్టాలు లేదా దేవుని మందిరానికి సంబంధించిన బయట ఉన్న దుఃఖం. ఇశ్రాయేలీయులు ఇక్కడ దుఃఖపడుతున్నారు. వీళ్ళది ఏ దుఃఖము అని అంటే పనులలో దుఃఖం. అక్కడే రాస్తాడు, ఏమని రాస్తాడు అని అంటే మోషేతో చెప్తాడు, వారు తమ పనులలో వారు పెట్టిన మొరను బట్టి వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఆ దుఃఖాన్ని నేను విన్నాను. ఇది పనులలో ఉన్న దుఃఖము. ఏ దుఃఖం అండి ఇది? పనులలో ఉన్న దుఃఖం. అంటే మనం ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నామా, ఆ ఉద్యోగంలో మనకు కలిగే దుఃఖం. ఎక్కడన్నా వ్యాపారం చేస్తున్నామా, ఆ వ్యాపారంలో జరిగేటువంటి దుఃఖం. మన ఏదైనా జీవనోపాధి మనం చేస్తున్నామా, ఆ జీవనోపాధిలో ఉండేటువంటి దుఃఖం. అంటే మన డ్యూటీలలో ఉండే, మన చేతి పనులలో మనకు కలిగేటువంటి దుఃఖం. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభా ఆ ఇశ్రాయేలీయులు వాళ్ళు పనిచేసే చోట భారం ఎక్కువ వేస్తున్నారు. 25 కేజీల మూట, 50 కేజీల మూట వారి భుజాల మీద పెడుతున్నారు. గొడ్డు చాకరీ చేస్తున్నారు. 8 గంటలు చేయించిన 13 గంటలు 14 గంటలు డ్యూటీలు చేయిస్తున్నారు. బాగా ఆ పనులలో వాళ్ళు ఆ బరువులు మోయలేక ఆ దుఃఖాన్ని వాళ్ళు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నారు. అప్పుడు దేవుడు మోషే మండుచున్న పొదలు దిగి వచ్చి మోషేని పిలిచి, మోషే నా ప్రజల బాధను చూశాను, వాళ్ళ దుఃఖములు నాకు తెలిసి ఉన్నాయి, వారిని విడిపించడానికి ఇదిగో నేను పంపిస్తున్నానని దేవుడు వారి దగ్గరికి పంపిస్తాడు. ప్రియులారా, ఇక్కడ 8వ వచనంలో ఒక మాట రాస్తాడు. ఆ మాట చదివి నేను ముగించేస్తున్నాను చూడండి. కాబట్టి ఐగుప్తీయులు చేతిలో నుండి వారిని విడిపించుటకును వారి దేశం నుండి విశాలమైన మంచి దేశమును కనుక కనానీయులకు, హిత్తీయులకు, అమ్మోరీలకు, పెరిజ్జీలకు, హివీలకు, ఏబీసీలకు నివాసస్థానమై పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఏం చేశారంట? దేవుడు దిగి వచ్చి ఉన్నారు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. అదేంటంటే, మనం మామూలు ప్రార్థనలు చేస్తే దేవుడు దేవదూతలను పంపిస్తాడు. అయితే మనము మనోదుఃఖంతో మనం ప్రార్థన చేస్తే దేవుడే దిగి వస్తాడు. దేవుడే దిగి వస్తాడు. ఇది ఎలాంటి, ఈ దుఃఖంతో చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే, మొన్న ఎలక్షన్లు అప్పుడు ప్రచారం చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు, నాకు ఓటేయండి. అప్పుడు ఒక అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చినప్పుడు ఆయన ప్రచారాన్ని ఆపి, బాబు ముందు ఈ అంబులెన్స్ని పంపించండి, తర్వాత మనం ప్రసంగం చేద్దామని చెప్పి ముందు ఏం పంపించారంటే అంబులెన్స్ని పంపించారు. అలాగా దేవుడు మొదటి ప్రాముఖ్యత, మొదటి ప్రాధాన్యత ఈ దుఃఖంతో చేసే ప్రార్థనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రతి చోటకి దేవదూతలను పంపిస్తాడు. దేవుడు లోతుని విడిపించడానికి దేవదూతలను పంపించాడు. దేవుడు షడ్రక మెషన్లు అగ్నిగుణం తప్పించడానికి దేవదూతలను పంపించాడు. దానియేలు తప్పించడానికి దేవదూతను పంపించాడు. పౌలును ఓదార్చడానికి దేవదూతను పంపించాడు. ప్రియులారా, దేవుడు చాలా చోట్లకి దేవదూతలను పంపించాడు. కానీ ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, దుఃఖపడేవాడిని విడిపించడానికి దేవుడే దిగి వస్తాడు. నువ్వు దుఃఖపడు, నువ్వు హృదయపూర్వకంగా దుఃఖపడు, దేవుడు దాన్ని విడిపించడానికి ఆయనే దిగి వస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగా దుఃఖపడితే ఆ దుఃఖము మనల్ని మారు మనసుకు నడిపిస్తుంది. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. అంటే దేవుడికి దుఃఖపడడం కాదు కావాల్సింది, దుఃఖపడి ఏం చేయాలంట? మారు మనసు పొందా. నిజంగా మనం దుఃఖపడితే మన దేవుడు మనల్ని ఏం అడగడండి. ఆయన మనల్ని ఓదారుస్తాడు, ఆయన మనల్ని చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుని మీరు గమనించండి, ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వస్తాడో ఆ కరువునంతా అనుభవించి ఎప్పుడైతే మారు మనసు పొందామని అనుకొని దుఃఖపట్టం ప్రారంభిస్తాడో, తండ్రి దగ్గరికి రాగానే వాళ్ళ నాన్న ఇలాగా ఏమన్నా అడిగాడా? అరే నువ్వు ఎంత పోగొట్టుకున్నావో చెప్పు, ఎక్కడ తిరిగావో చెప్పు ఏమన్నా అడిగాడా అండి? ఎవరెవరితో తిరిగావో చెప్పని అడిగాడా? నువ్వేమేం చేసావని అడిగాడా? అసలు నీ బట్టలు ఇలా ఎందుకని అడిగాడా? అసలు నువ్వు ఏమన్నా లెక్క అడిగాడా? ఏం అడగల. ఆ కన్నీటిని చూశాడు, ఆ ఏడుపుని చూశాడు,
మనో దుఃఖాన్ని చూశాడు, కౌగిలించుకున్నాడు. ఒక్క మాట అడగల ఆ తండ్రి, తన కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు, తన గృహంలో చేర్చుకున్నాడు. కాబట్టి ఇలాగ దైవానుసారంగా మనం దుఃఖపడితే, నిజంగా మనం పశ్చాత్తాపడితే, దేవుడు దుఃఖపడు వారిని ఆయన ఏం చేస్తాడంటండి? ఓదారుస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడరు. మనం నిజంగా దుఃఖపడినప్పుడు దేవుడు కార్యాలు చేసి ఓదారుస్తాడు. హన్నా దుఃఖపడింది, హన్నాని దేవుడు ఓదార్చాడు. నెహెమ్యా దుఃఖపడ్డాడు, నెహెమ్యాని దేవుడు ఓదార్చాడు. ఇశ్రాయేలు దుఃఖపడ్డారు, దేవుడే దిగొచ్చి వారిని విడిపించాడు. మనము ఏ విషయంలో దుఃఖపడుతున్నాం? ఇంట్లో సమస్యల గురించి మనం దుఃఖపడుతున్నామా? బయట పరిస్థితుల గురించి మనం దుఃఖపడుతున్నామా? లేదంటే మన పనుల విషయంలో, ఉద్యోగం విషయంలో మనం దుఃఖపడుతున్నామా? ప్రార్థనలో నీ దుఃఖాన్ని కుమ్మరించు, కార్యాలతో ఆయన నిన్ను ఓదారుస్తాడు. కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. కాబట్టి దేవుడు ఆయన కార్యంతో మనల్ని ఓదార్చునుగాక. ఆమేన్.